హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్, ఎమ్మి ఐటమ్ అనమాట. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుండొచ్చు, అదే విధంగా నోరు కూడా ఊరుతుండొచ్చు కదా. ఏం లేదండి, ఆవకాయ పచ్చడి చేసుకుంటున్నాం. చాలా స్పైసీగా, ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ రుచి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మనం చేసుకోబోతున్నాం అల్లం పచ్చడి అనమాట. సో ఇలా వేడి అన్నంలో ఆవు నెయ్యి వేసుకొని అలా పచ్చడి వేసుకొని ఎంచక్క ఇలా గోరుముద్దలు పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. అంతేకాకుండా ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండేలా, అస్సలు పచ్చడి పాడు కాకుండా, అదేవిధంగా ముక్క గట్టిగా ఉండేలా, అంటే మెత్తగా కాకుండా గట్టిగా ఉండేలా ఎలా అయితే చేసుకుంటే బాగుంటుందో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో మనం ఫస్ట్ అయితే షాప్కి అయితే వెళ్ళాలి కదా. సో బజార్కి అయితే వెళ్ళాలి, సో బజార్కి అయితే వెళ్ళాము. బజార్లో అయితే చాలా హెవీ పబ్లిక్ ఉన్నారనమాట. మేము వెళ్ళేసరికి చాలా పబ్లిక్ ఉండే, అక్కడ కాసేపు నిలబడాల్సి వచ్చింది. తర్వాత వెళ్ళి తీసుకున్నాము. సో ఇలా తీసుకునేటప్పుడైతే చాలా అంటే డౌట్స్ అనమాట. ఎక్కడ తీసుకోవాలి అంటే, కాయ ఎక్కడ పుల్లగా ఉంటుంది, ఎక్కడ తీయగా ఉంటుంది చూస్తే తెలియదు. ఒక కాయ రుచి చూస్తున్నారు, అలా చాలా వేస్ట్ కూడా అయిపోయాయి అనమాట పక్కన. సో మేమైతే తీసేసుకొని నేను ఒక 25 తీసుకున్నాను అనమాట. కాయలు అయితే ఒక 25 కాయలు తీసుకున్నాను. సో అక్కడే కొట్టే వాళ్ళు కూడా ఉంటారు, అంటే మనకి ముక్కలు కొట్టే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో వాళ్ళు వచ్చేసి సమానంగా కొడుతుంటారు. వాళ్ళ కష్టాలు అంతా ఇంతో కాదండో. సో ఇలా ముక్కలు కూడా ఎంచక్క కొట్టేపిచ్చేసేసుకుంటున్నాను నేనైతే. సో చూసినారు కదా, ఇక్కడనే అందరూ కాయలు తీసేసుకొని అక్కడే మామిడికాయలు తీసేసుకొని అలా పీసెస్ని కట్ చేసి పెట్టేస్తున్నారనమాట. సో ఇంకో దగ్గర వెళ్ళకుండా అనమాట, అన్నీ మనకు అక్కడే దొరికిపోతున్నాయి అనమాట. సో ఈజీగా ఇలా ఎంత చక్కగా కట్ చేసినా చూడండి, ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకి. సో ఇలా కట్ చేస్తున్నారు. సో ఇవైతే కట్ చేసేసుకున్నాము, అన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాను నేను. సో ఇంటికైతే వచ్చేసాను. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎంచక్క నీళ్ళల్లో బాగా శుభ్రంగా కడిగి పొడి బట్టలో మనం ఎండబెట్టాలి. ఒక 1.5 hour అన్నా ఎండబెట్టేసాలి. ఏంటంటే చుక్క వాటర్ లేకుండా మనము ఆ పీసెస్ని ఎంచక్క చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా జీలకర్ర, మెంతులు మనం ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఏంటంటే ఉషిక కూడా ఉండకుండా చేసుకోవాలి. సో ఇది చూసినారు కదా, ముక్కలన్నీ కూడా కడిగి ఎంచక్క ఎండకైతే పెట్టేశాను. అంటే ఫ్యాన్ గాలికి పెట్టేశాను నేను, అప్పుడే ఎండిపోతుందిలే. అంటే 1.5 hourలో మనం ఇంకో వేరే కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి ఇలా వేసి, అంటే 1 kg తీసుకున్నాను అనమాట. సో ఇలా వేస్తూ కాస్త, అంటే ఫ్రెష్గా నేను నూరు పెడతానని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో ఇలా కచ్చపక్క దంచేసుకున్నాక తర్వాత మిక్సర్లో పట్టుకుంటే ఫైన్ పేస్ట్లా వచ్చేస్తుంది అనమాట. నిజానికైతే పాతకాలంలో మనకి గ్రైండర్ అవి ఇవి ఏమి లేవు కాబట్టి ఇలా రోల్లోనే దంచుతారు. సో నేను ఇలా కాస్త పచ్చపక్కగా దంచుకున్న తర్వాత మిక్సర్ పడతాను. సో ఇక్కడ వచ్చేసి పల్లి నూనె తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏదో రీఫైండ్ ఆయిల్ అని ఇవని వేసుకొని అవసరం లేదు. సో దీంట్లో జీలకర్ర, మెంతులు వేసేసాను అనమాట. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నేను ఇంతకు ముందుకు జీలకర్ర, మెంతులు పొడి చేసుకున్నాం కదా. సో అది వేసేసాను. కారం కూడా కాస్త వేసాను, మళ్ళీ వేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఉప్పు అనమాట. ఈ ఉప్పు మనకి స్పెషల్గా దొరుకుతుంది. పచ్చడి ఉప్పు అంటే ఎవరైనా ఇస్తారనమాట. మామూలు సాల్ట్ కాకుండా ఇలా పచ్చడిది సాల్ట్ తీసుకోవాలి. సో అప్పుడైతేనే బాగా కలుస్తుంది, అదేవిధంగా టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. సో చూసినారు కదా, కారం కూడా మిక్స్ చేశాను. ఈ కారం కూడా పచ్చడిది కారం స్పెషల్గా వేరే దగ్గర దొరుకుతుంది, షాప్లలో అడిగితే మనకి తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆవాల పొడి అనమాట. సో ఆవాల పొడి కూడా మనం వేసుకోవాలి. ఈ ఆవాల పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క మనకి గట్టిగా ఉంటుంది, మెత్తగా కాకుండా చూసుకుంటుంది అనమాట. సో ముక్క పాడు కాకుండా ఉంటుంది. సో చూసినారు ఫ్రెండ్స్, ఇలా ఇవైతే ఖచ్చితంగా వేసుకోండి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి వచ్చేసి ధనియాలు అనమాట. ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా ధనియాల పొడి యాడ్ చేశాను అనమాట. మా అత్తగారు చెబుతూ ఉన్నారు, నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో ఎందుకంటే చాలా బాగా పెడతారు మా అత్తయ్య పచ్చడి. సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మనం ఆల్రెడీ చెప్పాను కదా, కచ్చపక్కగా రోల్లో దంచేసుకొని తర్వాత మిక్సర్ పడితే ఫైన్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా పేస్ట్ అవుతుందన్నమాట. సో చూడండి, ఈ విధంగా పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. నేను కొద్దిగా వేసాను, ఇంకా మొత్తం వేయలేదు. సో ఇదంతా వేసి పక్కకైతే పెట్టేసేసుకోవాలి.
చూస్తున్నారు కదా, అల్లం పేస్ట్ ఇవన్నీ మిశ్రమం ఒకవైపు. అదేవిధంగా ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి. అలా అనేసి నీళ్ళల్లో పెట్టని అవసరం లేదు, గిన్నెని తీసుకెళ్ళి అలా పెడితే సరిపోతుంది. ఇప్పుడు జాడీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంటి ఆడపిల్ల ఇలా పెట్టడం వలన ఇంట్లో మంచి జరుగుతుంది, అదేవిధంగా లక్ష్మీదేవి కరుణిస్తుందని ఒక చిన్న నమ్మకం కదా. సో ఇంటి ఆడపిల్ల చేత ఫస్ట్ జాడీకైతే ఇలా కుంకుమ పసుపు పెట్టించేస్తున్నాం అనమాట. వాళ్ళ నాన్నమ్మగారు చెప్తున్నారు, పాప చేస్తుంది. సో ఈ విధంగా నేను చక్కగా బొట్లు పెట్టేసింది, తనకు వచ్చిన పద్ధతిలో బొట్లు పెట్టేసింది. వాళ్ళ నాని చెప్తుంటే ఇలా కుంకుమ పసుపు ఇలా పెట్టాలమ్మా చెప్తున్నారు. సో అలా పెడుతున్నారు. ఎప్పుడైనా సరే ఇంటి ఆడపిల్ల పెట్టడం వల్ల ఏదైనా సరే శుభకార్యం చేసేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఆడపిల్ల చేస్తే చాలా బాగుంటుంది, మంచి జరుగుతుందని కదా. సో ఇలా పచ్చడి అంతా తీసుకున్నాం కదా, మిశ్రమం అంతా తీసుకున్నాం కదా. ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా మొత్తంగా కలిపేసేయాలి. అంటే ఉప్పు, కారం, మళ్ళీ అదేవిధంగా అల్లం పేస్ట్ వేసాం, ధనియాల పొడి అవన్నీ కూడా వేసాం కదా. సో అవన్నీ కూడా కలిసే విధంగా చక్కగా ఇలా కలుపుకోవాలి. స్పూన్తో కలుపుతా అన్నారనుకోండి, ఆ స్పూన్కి మనము ఎక్కువ అంటే ఇలా చూడండి, ఇవి కొద్దిగా గడ్డలుగా ఉంటుంది అన్నమాట సాల్ట్ వచ్చేసి. సో ఒకవైపు సాల్ట్ ఉంటుంది, ఒకవైపు సాల్ట్ ఉండకుండా ఉంటుంది. చక్కగా మనం చేయితోనే ఈ విధంగా పిసుక్కుంటూ కలిపేసేసుకోవాలి. అప్పుడైతేనే చాలా బాగా ప్రిపేర్ అవుతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, చక్కగా ఇలా అయితే ముద్దగా వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా చల్లారింది కదా ఆయిల్. సో ఆ ఆయిల్ని కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంత చక్కగా కలిపేసేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా ఆవకాయలు కూడా మనము కలపలేదు. సో ఈ విధంగా జీలకర్ర, ఆవాలు ఇవి వేసాం కదా, ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఇందులో మిక్స్ చేసేసేయాలన్నమాట. సో ఈ అల్లం పచ్చడి స్పెషాలిటీ అదనమాట. మనము స్వయంగా మన ఇంట్లో దంచుకొని పెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అల్లం పేస్ట్, ఎల్లిపాయ పేస్ట్ అనేసి మనం బయట నుంచి తెచ్చుకుంటే అంత టేస్టీగా ఉండదు. సో ఇంట్లో అల్లం పచ్చడి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ముక్కల్ని అలా కొద్దిగా ముక్కల్ని వేసుకుంటూ మనము జాడీలో పెట్టేసేసుకోవాలి. చక్కగా అమ్మవారికి మొక్కి అంతా మంచి జరగాలి అని మొక్కేసి ఇలా మనము జాడీలో వేసేసుకోవాలి. సో చక్కగా ఇలా అన్ని ముక్కలని ఇలా కొన్ని ముక్కలుగా తీసుకుంటూ ఇలా కలుపుతూ జాడీ మొత్తం నింపేసేయాలి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనము జాడీలోకి అయితే వేసేసుకున్నాం. ఈ జాడీలో వేసుకున్నప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి రాలేదు. సో ఇది 3 days తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. సో మనం దీని మీద ఇప్పుడు ఒక క్లాత్, కాటన్ క్లాత్ కానీ అది పెట్టేసి దాని మీద క్యాప్ పెట్టేసి గట్టిగా ముడి వేసేసి తర్వాత 3 days ఆఫ్టర్ మనం ఓపెన్ చేసి చూస్తే మనకి మాగుతుందన్నమాట పచ్చడి అనేది. సో అప్పుడు మనం తీసి తింటాం కూడా. సో చూస్తున్నారు కదా, ఇలా నేను క్లాత్ అయితే పెట్టేసాను. ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకొని చక్కగా దీని మీద పెట్టేసి కట్టేసేయాలి. క్యాప్ కూడా పెట్టేసేద్దాం. చక్కగా ఈ విధంగా పెట్టేసుకొని క్యాప్ కూడా పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేస్తున్నాను. క్యాప్ పెట్టేసి ఇప్పుడు ఏదైనా దారం కానీ లేదా దేంతోనైనా సరే దీన్ని గాలి పోకుండా, ఎక్కడ కూడా గాలి వెళ్ళకుండా ఈ విధంగా మనం చక్కగా గట్టిగా ముడి వేసేసుకొని ఎక్కడైనా అమ్మవారి దగ్గర, దేవుడి దగ్గర అలా మనం ఇది ఒక 3 days పాటు పెట్టేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, 3 days తర్వాత చూస్తే ఇలా వచ్చింది. ఆయిల్ చూసారు కదా, పైకి చక్కగా వచ్చింది. కరెక్ట్ కొలతలతో తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఆయిల్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ ఒకసారి ఉప్పు కానీ అది ఏమైనా సరిపోయిందా లేదా చూసుకొని, ఒకవేళ తక్కువగా ఉంటే మనం కలిపేసేసుకోవాలి ఈ టైంలో. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒక గిన్నెలో మళ్ళీ వేసుకొని చక్కగా కలిపేసేసుకున్నాము. సో ముక్క చూస్తున్నారు కదా, అప్పటికిప్పటికి డిఫరెంట్ అయితే ఎంత చక్కగా తెలిసిపోతుంది కదా. మొత్తం మాగిపోయిందనమాట పచ్చడి అనేది. సో ఇలా తయారైపోయిన దాన్ని ఇంకా మనం ఆలస్యం చేయకుండా మళ్ళీ ఇది తిరిగి జాడీలో పెట్టేసేసుకొని వేస్ట్ చేయకుండా ఇదే గిన్నెలో కొద్దిగా వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని ఇలా కలిపేసేసుకొని తినేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఎంత చక్కగా కుదిరింది. చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి. మనకు తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.